అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 9 రోజుల పాటు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజాపోరు పేరు మీద యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈరోజు లాంఛనంగా కర్నూలులో ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు 21వ తేదీ విజయవాడలో పార్టీ రాష్ట్ర జాతీయ నేతలతో కలిసి ఈ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు అదేవిధంగా 175 అసెంబ్లీలో జరుగుతుంది. ప్రధానంగా ఈ యాత్రలో 22వ తేదీన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నెల్లూరులో పాల్గొంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి 27వ తేదీన విశాఖపట్నంలో పాల్గొంటారు. మధ్యలో అనేక మంది కేంద్ర మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క యాత్రలో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వనరులు, పాలన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన దోపిడీలు, గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చినటువంటి సహకారం, మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధిని, వైసీపీ వైఫల్యాలు, బీజేపీ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందని మేము భావిస్తున్నాం. దీనికోసం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరపత్రాల రూపేణా, అదేవిధంగా డిజిటల్ మాధ్యమంగా, సామాజిక మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యొక్క అనేక అంశాల మీద ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వాల్ రైటింగ్లు, కరపత్రాలు, వివిధ రూపాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి 25 మంది జిల్లాకు ఒకరు నేతలు నేతృత్వం వహిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఈ యాత్రలో పాల్గొంటారనే విషయాన్ని ప్రకటించడం జరుగుతుంది. రెండో విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్టు, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి, ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు, చివరకు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా అద్దెకు తెచ్చుకొని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేటువంటి ఒక రాజకీయ దివాలా కోరుతనానికి తెరలేపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చుకొని మాజీ ఎంపీలను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్నది సామాజిక సమీకరణాలు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. కర్నూలులో చెల్లని రూపాయి కడపలో చెల్లుతుందా అని నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కడపలో చెల్లని రూపాయి విశాఖపట్నంలో చెల్లుతుందా అని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెల్లని రూపాయలు అని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర ప్రజల ముందర 56 మంది ఎమ్మెల్యేలను
కొంతమందికి టికెట్లు తీసేసి కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా కొంతమందిని పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో సర్దేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. రెండోది, ఒక విషయాన్ని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి. సామాజిక సమీకరణాలు అంటే ఆ కులాలకు ఆర్థిక వెసులుబాటుతోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని సమాజంలో గౌరవం పొందాలి. కానీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు, మున్సిపల్ చైర్మన్ టికెట్లు ఇస్తే ఇది సామాజిక సమీకరణ ఎట్లవుతుందో నాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అనేటువంటిది దీనికి సరైనటువంటి పదం. కాబట్టి 2024లో ఈ జిమ్మిక్కులు, మ్యాజిక్కులు, కహానీలు, గారడీలు రాజకీయాల్లో ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ గారడీలను ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఎంపీల అభ్యర్థులు మొదటి జాబితాలో వాళ్ళు 2 దాంట్లో ఉండరు, 2వ జాబితా వాళ్ళు 3 దాంట్లో ఉండరు, 3వ జాబితా వాళ్ళు 4వ దాంట్లో ఉండరు. కంప్యూటర్లో పేర్లు మారుస్తున్నారు తప్ప అభ్యర్థులు ఏం మారడం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో తరిమేసినటువంటి వాళ్ళను, పక్క రాష్ట్రాల్లో జెండా పీకేసినటువంటి వాళ్ళను, మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడతారో తెలియనటువంటి వాళ్ళను, రాజకీయ నిరుద్యోగులను తెలంగాణ నుంచి అద్దెకు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షులు చేశారు. ఈ అద్దెకు వచ్చిన పీసీసీ అధ్యక్షులు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ద్రోహులను, రాయలసీమకు నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మాట్లాడుతున్నటువంటి శాసనసభలో ఆంధ్ర నీటి ద్రోహులను, ఆంధ్ర వ్యతిరేకులను ఆంధ్రప్రదేశ్కు వచ్చి తిరుపతిలో బహిరంగ సభ చెప్పి ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వము, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల మీద కేసులు వేస్తాము, ఆంధ్ర పోలీసులను కొడతాము, ఆంధ్ర ప్రజల కాళ్ళు ఇరగొడతాము అనేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను, నేతలను తీసుకొచ్చి ఆంధ్ర మీద దండెత్తుతామని చెప్పి సిగ్గు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ డూప్లికేట్ ఫైటే చేసింది 5 ఏళ్ళు. రాష్ట్రానికి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతోటి వాళ్ళ 5 ఏళ్ళు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇప్పుడు అద్దెకొచ్చినటువంటి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి తిరుపతిలో కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారట. ఆ మేనిఫెస్టోలో ఏం పెడతారు? నేను అడుగుతున్న రఘువీరారెడ్డి గారిని, చింతా మోహన్ గారిని, లేదా పల్లం రాజు గారిని, మీరెవరో ఆంధ్రప్రదేశ్లో పీసీసీకి అధ్యక్షులుగా అర్హత లేక ఆంధ్రాను నిత్యం తిట్టినటువంటి షర్మిల గారిని తీసుకొచ్చి ఆంధ్ర నీటి విషయంలో అడ్డగోలుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అవమానం చేసినటువంటి షర్మిల గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద దండెత్తుతారా? రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు, రాయలసీమకు ద్రోహం చేసేటువంటి ఆంధ్ర ద్రోహులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ దండెత్తుతామని చెప్పి బహిరంగంగా మీరు సవాల్ విసురుతున్నారా? మీకెవరికి దిక్కు లేదా పీసీసీ అధ్యక్షురాలుగా అర్హతల పనిచేసేదానికి? జెండా బీకేసినటువంటి అద్దె వ్యక్తులు తీసుకొచ్చి దండయాత్రలు చేస్తారా?
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ద్రోహులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టోలో రాయలసీమకు నీళ్ళివ్వం, ఆంధ్ర ప్రాజెక్టును అడ్డుకుంటాం, సుప్రీంకోర్టులో కేసులు వేస్తామని శాసనసభలో బరిగీసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర ప్రజలు క్షమిస్తారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీగా మేము ఒకటి అడుగుతున్నాం. రాయలసీమ ప్రాజెక్టుల మీద తెలంగాణ అక్రమ కేసులు వేసింది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే ముందు, మీ బహిరంగ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో రాయలసీమ మీద కానీ ఆంధ్ర మీద కానీ కేసులు ఉపసంహరించుకోమని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మీ పిసిసి అధ్యక్షుడిని, మీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ కోరమని చెప్పి నేను అడుగుతున్నా. రెండోది, ఆల్మట్టి పేరు మీద కానీ తెలంగాణను ఒకవైపు ఆంధ్రాను మోసం చేస్తుంటే కర్ణాటకలో మోసం చేస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఒక పక్క దండెత్తుతారా? మీరు ఫస్ట్ ఈ విషయాల మీద సమాధానం చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్లో అవినీతి భాగస్వామ్యం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మధ్య. నేను వాళ్ళందరికీ ఒకటి అడుగుతున్నా, తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు డ్రామాలు ఈ రాష్ట్ర ప్రజల ముందర మీరు ఆడద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. రాత్రి మాట్లాడుకుంటారు, పొద్దున మీడియా ముందర డూప్లికేట్ ఫైట్ చేస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే కాదు. ఈ రాష్ట్రంలో యాంటీ ఎంకంబెన్సీ ఓట్లు చీల్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మోడీ గారిని విమర్శిస్తుంటారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి అభివృద్ధి ఏంది? 10 ఏళ్ళు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంది? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద తిరిగితే జాతీయ రహదారుల మీద తెలుస్తుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అవినీతిలో కూరుకుపోయి జైలుకు పోయించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో ముడుపుల మూటలు భుజాల మీద మోసినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, మిగతా నేతలు బీజేపీని విమర్శిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది. కరప్షన్కు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద అవినీతి అని మాట్లాడితే అంతకంటే ఇంకొక విషయం లేదు. చివరిగా ఒక విషయం చెప్తున్నా. ఈరోజు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కొన్ని పార్టీలు ఆడిస్తున్నటువంటి ఆటలో పాత్రధారులు మళ్ళా ఏదో ఎన్నికలు వచ్చేందుకు ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని, విభజన హామీలు అనే అంశాన్ని తెర మీదకి తెచ్చి బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాని అడిగేటువంటి వ్యక్తులకు, పార్టీలకు లేదా విభజన హామీల గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరికీ బీజేపీకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రంలో ఎన్నికలు పోయారు కదా, ఏం ఫలితాలు సాధించారు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? విభజన హామీలకు సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులు తీసుకొచ్చి దండయాత్రలు చేస్తామంటున్నారు కదా, గంట ప్రయాణం చేస్తే తెలంగాణకు పోతారు కదా. విభజన హామీలు తెలంగాణ అడ్డపెట్టినటువంటి విషయాలే కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణకు పోయి ఆ రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి, ఎందుకయ్యా ఆంధ్రాకు అన్యాయం చేస్తావు, విభజన హామీలకు సంబంధించి ఎందుకు ద్రోహం చేస్తావని అడగచ్చు కదా. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఈ దేశంలో లేని ప్రత్యేక హోదా గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు పార్లమెంట్లో మాట్లాడచ్చు కదా.
ఎందుకు నిలదీయలేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు ఒకటి చెప్తున్నా నేను. ఒకవైపేమో మాతో పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, ఒకవైపేమో మమ్మల్ని రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రత్యేక హోదా అంశాన్ని మాట్లాడతారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ దేశంలో లేని ప్రత్యేక హోదాను 2018లో మాట్లాడి చేతులు కాల్చుకున్నటువంటి వ్యక్తులు, పార్టీలు పునరాలోచించుకోండి. ఒక స్పష్టమైనటువంటి క్లియర్ తోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ పరోక్షంగా కియా వచ్చిందని చాలామంది చెప్పారు. 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్తున్నారు. డబ్బులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు 2018 నుంచి 19 మధ్యలో ప్రత్యేక ప్యాకేజీ పేరు మీద. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వాడుకున్నారు ప్రత్యేక ప్యాకేజీని. మళ్ళీ ఇప్పుడు ఈ దేశంలో లేని ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఎన్నికలు వచ్చేందుకు ప్రత్యేక హోదా గుర్తొస్తుంది. అసలు దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. బీజేపీ మీద కావాలని కొంతమంది, కొన్ని పార్టీలు ఆడుతున్న డ్రామాలో కొంతమంది వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలో ప్రత్యేక హోదా అనే అంశం లేదు. 2024 ఎన్నికలకు వచ్చే ముందు ఈ ప్రత్యేక హోదా అనే అంశం భవిష్యత్తులో ఉండదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీల మీద ఉంది. లేకపోతే ఇంకా ప్రజలు మోసం చేయొద్దండి. ఒకసారి మీరు ప్రత్యేక హోదా చెప్పి చేతులు కాల్చుకున్నారు, ప్రజలు నమ్మలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి సంతకం అని చెప్పేటువంటి వాళ్ళు చూసాం. రాహుల్ గాంధీ గారు ఏకంగా గుంటూరుకు వచ్చి 2019లో మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం పెడతామన్నాడు ఆయన. మరి ఆయన్నే నమ్మలే ప్రజలు. కాబట్టి ఇంకా మీరు ప్రత్యేక హోదా పేరుతోటి, విభజన హామీల పేరుతో ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయొద్దని చెప్పి నేను మిగతా పార్టీలు కూడా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా 2024 ఫలితాలు, ఈ దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా, మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రితో పాటు బీజేపీ కూడా హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశంలో 400 సీట్లు బీజేపీ అధికారంలోకి వస్తాయనేటువంటిది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మెరుగైన ఫలితాలు బీజేపీకి వస్తాయని చెప్పి ఈరోజు స్పష్టంగా సర్వేలు చెప్తున్నాయి. ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది, దేశంలో ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది. ఎందుకంటే తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే కూతురు, కూతురు పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, ఇదేదో వారసత్వంగా ఆస్తులకు హక్కుదారులైనట్లు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు వారసత్వ రాజకీయాలను పెంచి పోషించి ఆ విషబీజాలతోటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఒక లిమిటెడ్ కంపెనీలాగా పోటీ చేసి, నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, కొన్ని పార్టీలు కుటుంబంలో ఒకరికి ఒక టికెట్ ఇస్తామని చెప్పారు. మంచిదే. రాజులు, నయారాజులు, రాజకీయ వ్యవస్థ, రాచరిక వ్యవస్థ వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 పోటీ చేస్తారంట. దాన్ని లిమిటెడ్ కంపెనీ అంటారా, ఏమంటారా చెప్పండి, నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీకి ఒక విధానము, కుటుంబంలో ఒకరికి ఇస్తామంటే అందరూ మనం కూడా అదే పాటించాలి కదా. మనం పాటించడం లేదంటే అర్థం ఏంది? ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా లిమిటెడ్ కంపెనీలు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలో 4, 5 మంది చిన్నాయన కొడుకులు, పెద్దనాయన కొడుకులు, పిన్నమ్మ కొడుకులు, బామర్తులు, బావలు, అల్లుళ్ళు, మేనల్లు అందరూ పోటీ చేస్తారు. ఆ పార్టీలో పనిచేసేటువంటి మిగతా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పోతే అబ్బే లేదు, మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం, ఇంకా వీళ్ళందరూ ఎందుకున్నారో ఆ పార్టీలో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరైనా అడగరా సిగ్గు లేకుండా ఒకసారి లేచి, సార్ మంచి నిర్ణయమే, మాకు మీరు చెప్పినట్లు మీ ఇంట్లో కూడా పాటించండి సార్ అని ఆ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఆ పార్టీ అధ్యక్షులు అడిగితే బాగుంటుంది కదా, గౌరవాధ్యక్షులు. ఈ రాష్ట్రంలో అడిగే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి 2024కు దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా న్యాయం జరుగుతుంది, అంతకంటే ఇంకొకటి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా మెరుగైన ఫలితాలతోటి ఖచ్చితంగా 2024లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతుందనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో
బలమైన రాజకీయ పార్టీలను చెప్పుకుంటున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షానికి కానీ బీజేపీ ఒక విషయం అడుగుతుంది. మేమేదో బీజేపీ బలహీనమైన పార్టీ అయినట్లు, చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. ఈ రాష్ట్రంలో పోటీ చేయలేదు, పక్క రాష్ట్రాల్లో పోటీ చేయలేదు. చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు, మేము పెద్ద పెద్ద నేతలందరూ జెండాలు బీకేశారు. బీజేపీని మాత్రం మీరు అడుగుతారు, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారా, వీళ్ళతో పొత్తు పెట్టుకుంటారా, మీరెన్ని సీట్లు తీసుకుంటారని. నేను ఒక విషయాన్ని చెప్తున్నా. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకే రోజు ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించింది. దీని సంకేతం ఏంది? మాకు ఒక సిద్ధాంతం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. అయోధ్య లాంటి భవ్యమైన మందిర నిర్మాణాన్ని 500 సంవత్సరాల వివాదాస్పదమైనటువంటి చరిత్రలు ఉన్న సమస్యలు ఉన్నదాన్ని పరిష్కరించాము. 75 సంవత్సరాల 370 ఆర్టికల్ లాంటి సమస్యను పరిష్కరించాము. మగ్గిపోతున్న మహిళలను రక్షణ కోసం త్రిబుల్ తలాక్ లాంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మహిళలకు న్యాయం చేశాము. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2200 బయోడేటాలు మేము రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ కార్యకర్తలు లీడర్లతో స్వీకరించాము. కాబట్టి బీజేపీ 175కు రెడీగా ఉంది, 25 పార్లమెంట్లకు పోటీ చేసేదానికి సిద్ధంగా ఉందనే సంకేతం ఇంతకంటే ఏం కావాలి? 2, బీజేపీ జనసేన మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పొత్తుంది. మేము చెప్తున్నాం ఆ విషయాన్ని, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మిగతా పార్టీలకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో పొత్తులకు సంబంధించినటువంటి చర్చ జరగదు. ఢిల్లీలో జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి. మాకు ఈ రోజుకు ఉన్నటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్లాలనేటువంటిది. మేము జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మేము 175కు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, 25 పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ ఒకటే 25 చోట్ల ఎన్నికల పార్లమెంటు కార్యాలయాలు ప్రారంభించింది. దాదాపు 125 అసెంబ్లీల్లో కూడా ఎలక్షన్ ఆఫీసులను ఓపెన్ చేసింది. మేము ఒక్కరే సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో. మాతో పొత్తు కోరుకునేటువంటి పార్టీలు కానీ బయటికి వచ్చి చెబితే అది పరిగణలో తీసుకోవాల్సిన అంశం. మాకు మా జాతీయ పార్టీ చెప్పే వరకు పొత్తులకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో మేము ఏ రకమైనటువంటి యొక్క అభిప్రాయాలు కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు కానీ చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరితో పొత్తు ఉంటుంది అనేటువంటిది ఈరోజుకి మాకు ఎవరితో పొత్తుందని మా పార్టీ చెప్పింది బీజేపీ జనసేన. మిగతా పార్టీలకు సంబంధించినటువంటిది మీరు వాళ్ళని అడగాల, మాతో పొత్తు పెట్టుకుంటున్నారా? సరే మీరు చెప్పండి, ఎక్కడన్నా సరే ఏ పార్టీ అయినా జనసేన తప్ప మాతో ఎవరన్నా బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటి ఎక్కడన్నా ప్రకటన చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు 2 రోజుల కింద ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి హోదాలో మోడీ గారిని కలుస్తారు. దానికి రాజకీయాలకు ఏం సంబంధం ఉంటుంది? ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని. ఎవరు కలవలేదని చెప్పట్లేదు. కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోంమంత్రిని కలిసేటువంటి సిస్టము న్యాచురల్గా ఉంటుంది. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం అన్ని ఊహాగానాలకు సంబంధించిన విషయంలో మేము సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు. జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీగా కేంద్ర పార్టీ అడిగినప్పుడు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం చర్చించుకొని అభిప్రాయాలు చెప్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్గా మాకేమీ ఇక్కడ నిర్ణయాలు తీసుకొని ఉండదు. పార్టీకి సంబంధించినటువంటి ఒక టీం ఉంటుంది, ఆ టీంతో జాతీయ పార్టీ మాట్లాడుతుంది. అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయం తెలియజేస్తాం. మేము ఎన్డీఏలో భాగస్వామి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్టీల సమావేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకరే వెళ్ళారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, ఎవరికి అనుమానమే అవసరం లేదు. ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి నేను చెప్తే మీకు అనుమానం రావచ్చు. పవన్ కళ్యాణ్ గారే వేరే పార్టీల వేదిక మీదకి కూడా పోయి చెప్పాడు.
ఎన్డీఏ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇంతకంటే అనుమానం ఎందుకు? మాకు అనుమానం లేదు, పవన్ కళ్యాణ్ గారికి అనుమానం లేదు, జనసేనకు అనుమానం లేదు, బీజేపీకి అనుమానం లేదు. మీకెందుకు అనుమానం వస్తుంది? పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు ఇట్లా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ అజెండా కార్యక్రమాలు నిర్ణయించుకుంటాయి. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి యాత్ర పెట్టాడు. వారాహి యాత్రలో బీజేపీ ఎందుకు పోతుంది? మేము రాజకీయంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ నిర్ణయంతో ముందుకెళ్తుంటాయి. ఎన్నికలు వేరు, పొత్తులు వేరు, ప్రజా ఉద్యమాలు వేరు. ఇది బీజేపీ చేపడుతున్నటువంటి ప్రజా ఉద్యమం. బీజేపీ నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీంట్లో ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.